హలో అండి. ఈరోజు నేను చూస్తున్నారా ఫోటో చూపించాను ముందు, అండ్ సేమ్ అలాగే లేస్ అటాచ్ చేయడం ఎట్లా ఏంటి అనేది ఫర్ మోస్ట్లీ బిగినర్స్కి యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి. చాలామందికి లేస్ కుట్టేటప్పుడు ఒక డౌట్ అనేది ఉంటుంది, మిడిల్ కుట్టాలా లేకపోతే 2 అంచులు కుట్టాలా అనేది చాలా డౌట్ ఉంటుంది. మిడిల్ అయితే సింగిల్ స్టిచ్తో అయిపోతుంది, అటు చివర ఇటు చివర అయితే డబల్ స్టిచ్ అవుతుంది. అదేనండి మోస్ట్లీ డౌట్. బట్ ఏంటంటేనండి ఆ చివర ఈ చివర 2 స్టిచ్లు వేస్తేనే లేస్ అనేది చాలా అందంగా ఉంటుంది అండ్ కస్టమర్స్ నీట్గా కూడా ప్రిఫర్ చేస్తారు. బాగా కుట్టారు, మళ్ళీ వీళ్ళ దగ్గర ఇద్దాము అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇట్లాగా స్ట్రెచ్ చేసి ఇట్లా రౌండ్ టర్న్ అయ్యే దగ్గర ఒక ఫ్రిల్ పెట్టాను, గమనించారా? సో అలాగా ఎన్నిసార్లు ఎన్ని వరుసలు పెట్టుకోవాలంటే అన్నిసార్లు కూడా అలాగే పెట్టాలండి. అండ్ నేను ఇక్కడ లేస్ని ఒక పావు ఇంచులో హాఫ్ భాగం అన్నట్టుగా పైకి పెట్టాను. అది ఏంటంటే కస్టమర్లకు అది గోట్ టైప్లో కనిపించేలాగా నీట్గా కనిపిస్తుందని. మరీ లేస్ని ఎప్పుడు అంచుకి లాస్ట్న వేయకూడదండి. ఇట్లా కొద్దిగా క్లాత్ ఇవతల వేస్తేనే అది అందంగా డిజైన్ ముచ్చటగా కనిపిస్తుంది. అని చూస్తున్నారా ఫ్రిల్ ఎంత నీట్గా పెట్టానో? సేమ్ ఇట్లాగే కుట్టుకోవాలండి. అండ్ లాస్ట్ దాకా కూడా ఇట్లా కుట్టట్లేదు, ఖర్చు భాగం మిగులుతుందండి. అందుకోసమని కొద్దిగా ఇవతలే పెడుతున్నాను. మరీ లాస్ట్కి కుట్టేసిన చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి వేసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే అది గీరుకుంటూ గుచ్చుకుంటూ ఉంటుందండి. అలా ఉండకుండా మనము ఎంతో నీట్గా కుట్టాలండి. వర్క్ అనేది మనం చేసే పర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో చూసారా డిజైన్ అనేది ఎలా స్టిచ్ చేశాను. అండ్ ఇట్లాగా కుట్టాను కదా, నాకు కొద్దిగా డల్గా అనిపించింది. సో ఇలా వీ షేప్లో కూడా ఒక లైన్ అనేది 2 లైన్లు అనేది చూసుకుని సింగిల్ లైనే వేసాను, సరిపోతుందండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.